వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దీక్షకు మద్దతుగా ఆదిలాబాద్ లో ఆ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం నేర్పుతారని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులని నిర్లక్ష్యం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోనబోదు. ఎందుకంటే మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో రైతుల గురించి, కార్మికుల గురించి ఆలోచించేవాడు. ఈ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత ఈ రాష్ట్రంలో రైతుల గురించి కానీ, కార్మికుల గురించి కానీ, యువజనుల గురించి కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితిలో కనిపిస్తలేదు. కరెంటు కోతలకు, కరెంటు ఛార్జీలకు నిరసనగా, సర్ఛార్జీలకు నిరసనగా మరి రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ చిత్తూరులో వైఎస్ఆర్సీపీ వినూత్న నిరసన చేపట్టింది. గ్యాస్ లైట్లను నెత్తినపై పెట్టుకుని ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు. జిల్లా వైఎస్ఆర్సీపీ నేత ఏఎస్ మనోహర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్ర ప్రజలకి 6,334 కోట్ల రూపాయలు భారం పడే విధంగా నిర్ణయం తీసుకున్న దానికి నిరసనగా, అలాగే రైతులకి 1-2 గంటలు కూడా కరెంటు ఇవ్వలేని దానిపై నిరసనగా, పరిశ్రమలకి, కుటీర పరిశ్రమలకి, పెద్ద పరిశ్రమలు అన్నిటి కూడా నెలకు హాలిడే కింద 15 రోజులు కరెంటు ఇవ్వని దానికి నిరసనగా ఈ అసమర్థ ప్రభుత్వాన్ని నిలదీసేదానికి కొరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గం తరఫున ఇక్కడ గాంధీ స్టాచ్యూ దగ్గర మేము ధర్నాను అలాగే రాస్తారోకో చేస్తున్నాం. అవిశ్వాసమైన తీర్మానం పెడితే దానికి మద్దతిచ్చి ఆ ప్రభుత్వాన్ని కాపాడి మళ్ళా ఈ రోజు ప్రజా వ్యతిరేకానికి మేము పోరాడతామన్నట్టు చంకలు కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఈ రోజు అడుగుతున్నాం. ఈ రోజు బస్ ఛార్జీలు అయితేనేమి, రైలు ఛార్జీలు అయితేనేమి, విద్యార్థుల ఫీజులు అయితేనేమి, అదేవిధంగా రైతుల కరెంట్ ఛార్జీలు అయితేనేమి, ఇంటికి విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, రకరకాల ఛార్జీలు, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ అయితే రోజుకు ఒక రేటు పెంచుకుంటూ పోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే దించాలనే ఆలోచన చంద్రబాబు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, సర్ఛార్జీలను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ నేత డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ధర్నాలో పాల్గొన్నారు. చాలా దారుణమైన విషయం. విద్యుత్ అంతా సంక్షోభంలో ఉంటే కనీసం ఆ శాఖకు సంబంధించి మంత్రిని కేటాయించలేకపోవడం ఈ ప్రభుత్వం చేతగానితనం అని నేను మనవి చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ కమిషనర్ 12 నెలల క్రితమే, సంవత్సరం క్రితమే ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది, దీనికి కావాల్సిన చర్యలు చేపట్టాలని 12 అంశాల మీద ముఖ్యమంత్రికి లెటర్ రాయడం జరిగింది. కానీ దాని మీద కూడా ఇంతవరకు చర్య తీసుకోవట్లేదు. పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల